చిన్న పిల్లలు మరి 8 ఇయర్స్, 6 ఇయర్స్, 5 ఇయర్స్ అని వింటున్నాం. అది ఎంతవరకు జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఎర్లీ ప్యూబర్టీ కూడా చాలా కామన్ అయింది. నా దగ్గర అయితే ఒకసారి ఖమ్మంకి వెళ్ళి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు 4 ఇయర్స్కే ప్యూబర్టీ స్టార్ట్ అయ్యి చేంజెస్ వచ్చి పీరియడ్స్ కూడా వచ్చినాయి. 8 ఏళ్ల లోపు ఒకవేళ బ్రెస్ట్ డెవలప్మెంట్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అనేవి వస్తే సో మగవాళ్ళల్లో ఎంగేజ్ వస్తున్నప్పుడు ఈ మధ్య కొందరిలో ఒక ప్రాబ్లం చూస్తున్నాం. అదే వాళ్ళ చెస్ట్ ఇంక్రీజ్ అవ్వడం. దాన్ని చాలా బాడీ షేమింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే కనీసం వాళ్ళు షర్ట్ తీసే సిచ్యువేషన్ ఉండదు. టీనేజ్ బాయ్స్ చాలామంది ఈ బ్రెస్ట్ స్వెల్లింగ్ లాగా లేకపోతే చెస్ట్ స్వెల్లింగ్ లాగా దాన్ని నోటీస్ చేసి ఎంబారెస్ ఫీల్ అవుతూ ఉంటారు, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. అమ్మాయిల్లో టీనేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో అప్పర్ లిప్లో హెయిర్ రావడం, బాడీ హెయిర్ ఎక్కువగా ఉండడం, ఇది ఎంత కామన్? అమ్మాయిల్లో మనకు హెయిర్ గ్రోత్ అనేది ఒకవేళ కోర్స్ హెయిర్ వస్తుంటే, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటే గిట్లా ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్. బియర్డ్లో కానీ లేకపోతే ఫేస్లో కానీ. లేట్ డయాగ్నోసిస్ వల్ల ఐడెంటిఫై ఎర్లీ కాకపోతే అప్పుడే మనకు థైరాయిడ్తో వచ్చే సమస్యలు. కొన్నిసార్లు మనకు స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి, ప్యూబర్టీ ఇష్యూస్ కూడా చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకు ఎర్లీగా డయాగ్నోస్ కానప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ ఏర్పడతాయి. హాయ్, దిస్ అనుష కొమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. హార్మోన్ సమస్యలు అనగానే ముందుగా మనం మహిళలు లేదంటే పెద్దవాళ్ళు అనుకుంటాం కదా, బట్ పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. సో పూర్తిగా ఈ వీడియో చూడండి. హలో సార్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇష్యూస్ అనగానే అందరికీ అనిపించేది లేడీసో లేకపోతే పెద్దవాళ్ళలో పిల్లల్లో ఉన్నాయన్నది నాకు కొంత రీసెర్చ్ చేసే వరకు కూడా నాకు కూడా తెలియదు. సో పిల్లల్లో ఎన్ని రకాల హార్మోన్ సమస్యలు ఉంటాయి సార్? సో ఎట్లయితే పెద్దవాళ్ళల్లో మనం అన్ని థైరాయిడ్ గురించి మాట్లాడతామో, డయాబెటీస్ గురించి మాట్లాడతామో, ఒబేసిటీ మాట్లాడతామో, పిల్లల్లో కూడా యాక్చువల్గా మనకు థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అని డయాబెటీస్ సమస్య ఉంటుంది. ఇంకా ఒబేసిటీ కారణాలు పిల్లల్లో కూడా మనకు హార్మోన్ ఇష్యూస్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటివి కొన్ని కామన్ ఇష్యూస్ అనమాట. పిల్లల్లో స్పెషల్గా చూసేవి ఏంటంటే, మనము మీకు తెలుసు గ్రోత్ అనేది కొందరిలో ఉండే, హైట్ పెరిగారు పిల్లలు. సో చాలా మంది పేరెంట్స్ మా దగ్గర వస్తూ ఉంటారు, పిల్లోడు కంపేర్ టు అదర్ చిల్డ్రన్ తక్కువ ఉన్నాడని చెప్పేసి. సో గ్రోత్ ఇష్యూస్ కూడా కామన్గా చూస్తాం అనమాట. సో నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే, పిల్లలు బొద్దుగా ఉన్నారు. సో పేరెంట్స్కి అది ముద్దుగా ఉంటుంది, బట్ తోటి పిల్లలతో కంపేర్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కానీ అన్నిట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మేజర్ జంక్ ఫుడ్ తినొద్దనో లేకపోతే ఇంకోటి మనం చెప్తాం, బట్ ఆ బేబీలో హార్మోనల్ చేంజ్ కూడా ఉండే అవకాశం ఉందని విన్నాను. ఎంతవరకు ఉంటుంది ఇది? సో చెబ్బీ చిల్డ్రన్ అనేది చాలామంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ దే వాంట్ దేర్ చిల్డ్రన్ చెబ్బీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ చెబ్బీ ఈజ్ నాట్ క్యూట్ అని గుర్తుంచుకోవాలి మనం. చెబ్బీ ఈజ్ అ సైన్ ఆఫ్ ఫ్యూచర్ ఒబేసిటీ, చెబ్బీ ఈజ్ సైన్ ఆఫ్ ఫ్యూచర్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్. సో పిల్లల్లో హార్మోన్ ఇష్యూస్ వల్ల కూడా బరువు పెరుగుతారు, ఒబేసిటీ వస్తుంది. సచ్ యాజ్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ లెవెల్స్ తక్కువగా ఉంటే, లేకపోతే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కుషింగ్ సిండ్రోమ్ అంటాము, దాంట్లో కూడా మనం బరువు పెరుగుతాం అనమాట. సో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈ ఒబేసిటీ చైల్డ్హుడ్లో కూడా చూస్తాం అనమాట. అలా కాకుండా బరువు ఎక్కువ పిల్లలకి ఫుడ్ ఎక్కువ తీసుకునేసరికి దానివల్ల మనకు మళ్ళీ పెద్దగా అయ్యే కొద్దీ టీనేజ్ పీరియడ్లో మీకు తెలిసిందే పీసీఓడి గురించి మీరు ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇక్కడ నలుపు వస్తుంది, ఎకాంథోసిస్ అంటాం నెక్ దగ్గర, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, మళ్ళీ ఇదేంటి ఫ్యూచర్లో డయాబెటీస్కి దానికి మళ్ళీ లీడ్ చేయడము. సో ఇవన్నీ ఇష్యూస్ కూడా మనకు చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల ఫ్యూచర్లో మనకు వేరే వేరే సమస్యలు వస్తాయి అన్నమాట. సో పిల్లల్లో థైరాయిడ్ ఉందని మనం ఎట్లా గుర్తించాలి? బేసిక్ సిమ్టమ్స్ ఏముంటాయి? సో ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఎట్లయితే థైరాయిడ్ సమస్యల్లో మనకు కాన్స్టిపేషన్ ఉంటుందో, హెయిర్ లాస్ ఉంటుందో, కొంచెం డ్రై స్కిన్ ఉంటుందో, పిల్లల్లో కూడా ఇవి కామన్ సిమ్టమ్స్. అవి కాకుండా పిల్లలకు సంబంధించిన స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, హైపోథైరాయిడిజం ఉంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే హైట్ అనేది పెరగరు. ఓకే. సో పిల్లలు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి హైట్ పెరుగుతలేరు, డాక్టర్ అండ్ పేరెంట్స్ వస్తారు మన దగ్గర. లేకపోతే వీళ్ళ క్లాస్లో వేరే వాళ్ళందరూ పొడవు అయిపోతున్నారు, వీళ్ళు మాత్రం అంతే పెరుగుతలేరు అని వస్తారు. సో దాంతోపాటు వాళ్ళు బరువు ఎక్కువ పెరుగుతూ ఉంటారు, నీరసంగా ఉంటారు, క్లాస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండలేదు, గ్రేడ్స్ పడిపోతున్నాయి అని వస్తారు. సో పిల్లల్లో స్పెసిఫిక్గా వచ్చేవి ఏంటంటే
అడల్ట్స్లో వచ్చే కాన్స్టిపేషన్, హెయిర్ లాస్ వాటితో కాకుండా హైట్ సరిగ్గా పెరగకపోవడము, బరువు ఎక్కువ పెరగడము, లెథార్జీ అనిపించడం, ఎక్కువ నిద్రపోతున్నారు, యాక్టివ్గా అనిపిస్తలేరు, ఇవన్నీ కామన్ సమస్యలు అనమాట. స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గడము అట్లా. అయితే పేరెంట్స్ కంప్లైంట్స్ చూస్తుంటాం, మా పిల్లలు చాలా కామ్ ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఏదన్నా మనం చెప్పినా కూడా స్లోగా రెస్పాండ్ అవుతూ ఉంటారు కొందరు పిల్లలు. జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇది ADHDయో ఇలాంటి ప్రాబ్లం ఏమో అనుకుంటారు. బట్ వాళ్ళలో హార్మోన్ సమస్య కూడా ఉందని మనకు అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? సో ఇప్పుడు మీరు అన్న సిమ్టమ్స్ తీసుకుంటే అవి చాలా ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. రక్తం తక్కువనందుకు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్కూల్లో బుల్లింగ్ ఉండొచ్చు, కొంచెం డిప్రెషన్ ఉండొచ్చు, ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ బాగాలేకపోతే ఉండొచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైపోథైరాయిడిజంలో కూడా ఈ లక్షణాలు రావచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, మనం సొంతంగా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, చూసుకొని ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి మనం ఈజీగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. సింపుల్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం అనేది, దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. కొందరు పిల్లల కంప్లైంట్ ఏంటంటే చదివింది గుర్తుండట్లేదు, మా పిల్లలు తొందరగా మర్చిపోతున్నారు, ఇలాంటివన్నీ కంప్లైంట్స్ చేస్తారు. సో ఇది కూడా థైరాయిడ్కి రిలేటెడా? కొన్నిసార్లు సో వేరే సమస్యలతో పాటు ఈ సమస్య ఉంటే గిట్లా థైరాయిడ్ వల్ల అనుకోవచ్చు. ఐసోలేటెడ్గా ఇదే సమస్య ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం వల్ల ఉండే ఛాన్సెస్ తక్కువ. కానీ వాళ్ళల్లో ఈ హైట్ ప్రాబ్లమ్స్ వచ్చి వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల అవి కూడా ఉన్నాయి, వాటితో పాటు ఇవి ఉన్నాయంటే హైపోథైరాయిడిజం వల్ల ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఓకే, అసలు జనరల్గా పిల్లలు అనేటప్పటికీ ఒక సెన్సిటివ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళలో. అప్పుడే థైరాయిడ్ సమస్య ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు పేరెంట్స్. సో ఒకసారి కనుక ఈ సమస్య వస్తే దీనివల్ల నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా ఎలా క్యూర్ చేసుకోవాలి? సో ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే కొన్నిసార్లు చాలా యాంగ్షియస్ ఉంటారు పేరెంట్స్, మీకు తెలిసిందే అది. పుట్టినప్పుడు కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి పుట్టిన పిల్లల్లో. రైట్ అట్ Day 3, Day 5 కూడా ఐడెంటిఫై అవుతాయి. మనం న్యూ బార్న్ స్క్రీనింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. మనం మంచి హాస్పిటల్లో డెలివరీ చేసినప్పుడు ఆల్రెడీ ఖచ్చితంగా డాక్టర్స్ మనకు డెలివరీ అయినాక 3-4 డేస్కి మనకు ఈ న్యూ బార్న్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో థైరాయిడ్ పరీక్ష ఉంటుంది అనమాట. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాయి థైరాయిడ్ ప్రాబ్లమ్ని, దాని ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు జీవితంలో ఏ ఇబ్బంది ఉండదు. లైఫ్ విల్ గో యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ చైల్డ్ అనమాట. థైరాయిడ్ వల్ల వేరే ఇతర సమస్యలు ఫ్యూచర్లో కానీ చైల్డ్హుడ్లో కానీ మనకేముండవు. కానీ ఈ చైల్డ్హుడ్లో కంజెనైటల్గా పుట్టేటప్పుడు వచ్చేదాన్ని కంజెనైటల్ హైపోథైరాయిడిజం అంటాం. తర్వాత వచ్చేది ఎక్వైర్డ్ హైపోథైరాయిడిజం అంటాం. ఎప్పుడో 6 yearsకో 10 yearsకో మనము అమ్మాయిల్లో అబ్బాయిల్లో చూసేది అది ఎక్వైర్డ్ హైపోథైరాయిడిజం. ట్రీట్మెంట్ సరిగా ఇస్తే, లెవెల్స్ మంచిగా కంట్రోల్లో ఉంచుకుంటే, మందులు బాగా వేసుకుంటే మనకు ఫ్యూచర్ కాంప్లికేషన్స్కి రాకుండా చూసుకోవచ్చు. ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రావు అనుకోవచ్చు మనము. లేట్ డయాగ్నోసిస్ వల్ల ఐడెంటిఫై ఎర్లీ కాకపోతే అప్పుడే మనకు థైరాయిడ్తో వచ్చే సమస్యలు. కొన్నిసార్లు మనకు స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి, ప్యూబర్టీ ఇష్యూస్ కూడా చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకు ఎర్లీగా డయాగ్నోస్ కానప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ ఏర్పడతాయి. కానీ ట్రీట్మెంట్తో మోస్ట్ ఆఫ్ దీస్ మనము ముందుకు తీసుకెళ్లేసరికి ఇట్ విల్ స్లోలీ ఇంప్రూవ్ అండ్ థింగ్స్ విల్ గెట్ బెటర్ అనమాట, అన్లెస్ డయాగ్నోస్ ఎట్ ఎ వెరీ లేట్ స్టేజ్. సో కొంచెం డిస్టర్బ్ చేసిన వీడియో ఒకటి ఉంది, పేరెంట్స్ షూట్ చేస్తున్నారు పాపది, చిన్న పాప, అప్పుడే గ్రోత్ హార్మోన్ షార్ట్ తీసుకుంటాం తను, అంటే షుగర్ తీసుకుంటాం కదా, సో ఇన్సులిన్ తీసుకున్నట్టు షార్ట్ తీసుకుంటుంది. సో ఏంటి అది నిజంగా గ్రోత్ హార్మోన్ అట్లా ఇస్తారా? సో గ్రోత్ హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ పాపులేషన్లో చాలానే ఉంటాయి. ఎట్లా ఐడెంటిఫై అవుతాయంటే మనకు జనరల్గా స్కూల్కి జాయిన్ చేసే ముందు 3 years, 4 years, 5 years అప్పుడు ప్రీ స్కూల్ జాయిన్ చేసే ముందు ఈ పిల్లలు చాలా హైట్ తక్కువ ఉన్నారని చెప్పేసి టీచర్స్ కంప్లైంట్ చేయడమో, లేకపోతే వీళ్ళ కజిన్స్ చెప్పడమో, అప్పుడు మన దగ్గర వస్తారనమాట. సో వచ్చినప్పుడు మనం చూస్తే చాలా చిన్నగా ఉన్నారు హైట్, మన గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ చార్ట్లో మనం వెయిట్ హైట్ ప్లాట్ చేస్తాం. సో హైట్ అనేది కింద లైన్ కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఇవాల్యుయేట్ చేసినప్పుడు సరైన టెస్ట్ మనం అడ్వైస్ చేసి దాంట్లో మనం కనుక్కుంటే దాన్ని గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అంటాం అనమాట. అయితే మనం చిన్న పిల్లలకి రైట్ ఫ్రమ్ 2 years, 3 years పిల్లలు కూడా గ్రోత్ హార్మోన్ ఇస్తామన్నమాట. ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ఇస్తాము. సో గ్రోత్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు బాడీలో గ్రోత్ హార్మోన్ సరిగా తయారవ్వడం లేదనమాట. దాన్నే మనము ఈ ఇంజెక్షన్స్ రూపంగా మనకు బయట నుంచి హార్మోన్ రీప్లేస్ అనేది చేస్తున్నాం. సో సింపుల్ థింగ్, ఒకటి బాడీలో తయారు అవ్వడం లేదు, పిట్యూటరీ గ్రంథిలో హార్మోన్ సరిగా లేదు, ఉత్పత్తి అవుతలేదు, మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాము. నార్మల్ హోమియోస్టాటిస్, నార్మల్ బ్యాలెన్స్ అనేది హార్మోన్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం దానివల్ల. చిన్న క్యూరియస్ క్వశ్చన్, జనరల్గా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం హీరోయిన్స్ వాళ్ళు తొందరగా గ్రో అవ్వడానికి చిన్నప్పుడు ఇది ఇచ్చారు, అలాంటి గ్రోత్ హార్మోన్ ఇది కూడా?
సో కొందరికి గ్రోత్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. అదే నార్మల్ వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్ పిల్లలకి మనం అడిగితే అప్పుడు మనం ఇవ్వమన్నమాట. సో స్పెసిఫిక్ సర్టన్ క్రైటీరియా సర్టన్ కండిషన్స్లో, ఇంకోటి అమ్మాయిలో టర్నర్ సిండ్రోమ్ అంటాం, కొంచెం ప్యూబర్టీ ఇష్యూస్ ఉంటాయి, గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. సో దాంట్లో కూడా మనం గ్రోత్ హార్మోన్ ఇస్తాము. సో ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, లేకపోతే టర్నర్ సిండ్రోమ్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఇడియోపతిక్ షార్ట్ స్టేచర్ అంటాము, వీళ్ళల్లో ఇస్తామన్నమాట. హైట్ అనేది కింద లైన్కి తక్కువగా ఉంటాయి. కానీ నార్మల్ పిల్లలు వచ్చి అడిగితే ఇప్పుడు మా పిల్లలకి ఇవ్వండి అని పేరెంట్స్ అడిగితే మనం ఎప్పుడు ఇవ్వమన్నమాట. అది మంచిది కాదు ఇవ్వడము. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలిసిందే, అన్ని మెడిసిన్స్ కూడా మనకు ఎప్పుడో ఒకసారి రేర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం అందరికీ అడ్వైస్ అయితే చేయమన్నమాట. అనమాట. సో గ్రోత్ హార్మోన్ ఇంకోటి ఏంటంటే కొందరు పిల్లలు 10 years 9 years అప్పుడు వస్తారు. అప్పుడు వాళ్ళు ఈ లేటర్ ఆన్ ఇన్ క్లాస్, ఇప్పుడు 6th 7th 8th అట్లా ఉంటారు. అందరు పిల్లలు పెరుగుతున్నారు, వీళ్ళకి చేంజెస్ వస్తలేవు, హైట్ పెరుగుతలేని చెప్పేసి వస్తారు. సో జనరల్గా స్కూల్ జాయిన్ అయ్యే ముందు వస్తారు, లేకపోతే ఈ 10 years దగ్గరలో వస్తారనమాట మనకు ఎక్కువ మాటకి అట్లా. సో గ్రోత్ హార్మోన్ ఇస్ వెరీ కామన్. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం ఇలాంటి పిల్లలకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీలో ఎక్కువ. ఓకే. ఓకే. సో పిల్లల్లో ఆకలి లేకపోవడం అన్నది జనరల్ కంప్లైంట్, దానికి హార్మోన్స్కి ఏమైనా సంబంధం ఉందా? సో పిల్లల్లో ఆకలి సరిగా ఉండకపోవడం అనేది చాలా కారణాలు ఉండొచ్చు. కామన్ రీజన్ వచ్చేసి మనకు రక్తం తక్కువ ఉంటే ఎనీమియా అంటాం కదా. సో ఎనీమియా వల్ల ఉంటుంది అనమాట. రెండోది కొందరికి ఏంటంటే పిక్కీ ఈటర్స్ ఉంటారు, వాళ్ళకు చైల్డ్హుడ్లో వాళ్ళకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కొందరు టీవీ ఉంటేనే తింటారు, లేకపోతే కొన్నిసార్లు సెల్ ఫోన్ ఉంటేనే తింటారు, కొన్నిసార్లు వాళ్ళకు అప్బ్రింగింగ్లో వాళ్ళకు కొన్ని అలవాటులు ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే ఈ పూర్ ఈటింగ్ ఉంటుంది. హార్మోన్ ఇష్యూస్ వల్ల జనరల్గా మనకు ఈటింగ్ సమస్యలు ఏముండవు, ఆకలి పైన ఎఫెక్ట్ ఉండదు. కానీ ఆకలి లేకపోతే మనం ఏంటంటే ఈ ఇవాల్యుయేషన్ అయితే చేసేది ఉంటుంది. అబ్జార్ప్షన్ లేదా సరిగ్గా గట్లో మనకు పేగుల దగ్గర అబ్జార్ప్షన్ సరిగ్గా అయితే లేదా. కొన్నిసార్లు గ్రోత్ హార్మోన్ ప్రాబ్లమ్స్లో కూడా మనకు వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, ఆకలి పైన ఎఫెక్ట్ ఉంటుంది, కానీ వెయిట్ పెరగారనమాట. సో వెయిట్ తక్కువ ఉండడానికైతే హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. అబ్జార్ప్షన్, మ్యాల్ అబ్జార్ప్షన్, పేగుల దగ్గర అరగకపోతే ఫుడ్, అప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా, టీబీ లాంటి జబ్బులు, సో ఇట్లాంటి వల్ల కూడా బరువు పెరగరనమాట. ఇంకా సరిగా తినకపోతే, రక్తం తక్కువ ఉంటే కూడా బరువు తక్కువ ఉంటుంది, అలా అనమాట. సో మీ దగ్గర ఎంత ఏజ్ నుండి పిల్లలు వస్తారు సార్ ఈ సమస్యలతో? సో మా దగ్గర వచ్చే పిల్లలు ఏంటంటే న్యూ బార్న్ పీరియడ్తో వేరే ఇష్యూస్ వస్తారు, లేటర్ ఇన్ లైఫ్ వేరే ఇష్యూస్ వస్తారు. న్యూ బార్న్ పీరియడ్లో కూడా మనకు కాల్షియం లెవెల్స్ తగ్గి ఫిట్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గి ఫిట్స్ రావడం జరుగుతుంది. హార్మోన్ ఇన్సులిన్ ఎక్కువ తయారవుతాయి, హైపర్ ఇన్సులినిజం అంటాం, జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో దాంట్లో కూడా మనకు షుగర్ లెవెల్స్ తక్కువ కావడము. న్యూ బార్న్ పీరియడ్ Day 2 Day 3కే వచ్చేస్తారనమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు మేము వెళ్ళి చూస్తాం అనమాట. ప్లస్ థైరాయిడ్ మీకు చెప్పిందే, అది కూడా కొందరు పిల్లలకి యూరిన్ పోయే దగ్గర, లేడీస్కి అయినా బాయ్స్కి అయినా గర్ల్స్కి అయినా కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంటాయి. యూరిన్ పోయే దగ్గర సైజ్ చిన్నగా ఉండడము, లేకపోతే అమ్మాయిల్లో వచ్చేసి సైజ్ అబ్నార్మల్గా ఉండడము, టెస్టిస్ అనేది కిందకి రాకపోవడం ఉండడము, యూరిన్ ఓపెనింగ్ కింద ఉండడము, కరెక్ట్ పొజిషన్లో కాకుండా, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇవన్నీ న్యూ బార్న్ పీరియడ్లోనే ఉంటాయి. సో అలాంటివి ఏంటంటే మనం న్యూ బార్న్ పీరియడ్ నుంచి మేము చూస్తాం అనమాట. ఇంకా మెయిన్గా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఈ గ్రోత్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ప్యూబర్టీ ఇష్యూస్, వయసుతో వచ్చే మార్పులు రాకపోతే, డయాబెటీస్ సమస్యలు, ఇవన్నీ కామన్గా చూస్తాం అన్నమాట. కానీ న్యూ బోర్న్ బేబీలో షుగర్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్ అంతగా? అంటే ఎందుకు ఉంటాయి అన్నది నా డౌట్. చాలాసార్లు మదర్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్ఫెంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్ అంటాం. ఓకే. సో మదర్ నుంచి మనకు బేబీకి ప్లాసెంటా ద్వారా బ్లడ్ సప్లై ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పేది గెస్టేషనల్ డయాబెటీస్లోనా, జనరల్గా తనకుంటేనా? సో జెస్టేషనల్ డయాబెటీస్ అయినా, డయాబెటీస్ మదర్స్లో అయినా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అది బ్లడ్ సప్లై త్రూ అంబలికల్ కార్డ్ త్రూ బేబీకి వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ కొంచెం శరీరంలో ఎక్కువ ఉండేసరికి బేబీస్లో వాళ్ళకు లో బ్లడ్ షుగర్ జరుగుతుంది, ఫిట్స్ వస్తాయి అనమాట. సో ఇవి కొన్ని టెంపరీ ఉంటాయి, 1-2 వీక్స్లో సెటిల్ అయిపోతాయి. కొన్ని మనం మందులు ఇచ్చేది ఉంటుంది, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. దీన్ని కంజెనిటల్ హైపర్ ఇన్సులినిజం అంటాము. సో దానికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్ద హాస్పిటల్లో అయితే మేజర్ టెస్టుల ద్వారా తెలుస్తుంది. సో పోనీ అవగాహన లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి న్యూ బోర్న్లో అలాంటి సమస్యలు ఉన్నాయని? సో మీరు మంచి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు న్యూబార్న్ స్క్రీనింగ్లో చాలా హార్మోన్ టెస్ట్ ఉంటాయి, ఐడెంటిఫై అవుతాయి. ఒకటి థైరాయిడ్ TSH టెస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది. ఇంకోటి ఎడ్రినల్ గ్రంథి అని మనకు కిడ్నీస్ పైన ఉంటాయి, ఎడ్రినల్ గ్లాండ్ అని. అక్కడ మేజర్ హార్మోన్స్ కొన్ని తయారవుతాయి అనమాట. దానికి 17-హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనే టెస్ట్ కూడా ఉంటుంది.
సో ఈ టెస్ట్ న్యూబార్న్ స్క్రీన్లో ఐడెంటిఫై అవుతాయి. లేకపోతే మీరు పిల్లల స్పెషలిస్ట్ దగ్గర, చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి ఏమైనా టెస్ట్ అడ్వైస్ చేస్తే చేయించుకోవాలి. అదేమైనా ప్రాబ్లం ఉంటే మాకు వాళ్ళని రిఫర్ చేస్తారనమాట. సో ఆ చిల్డ్రన్ మా దగ్గర వచ్చేసరికి దానికి మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తాం. టెస్ట్లు అయినా దానికి ట్రీట్మెంట్ అయినా మన దగ్గర దానికి ఫాలోఅప్లో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో ఇందాక మీరు కాల్షియం లెవెల్స్ గురించి కూడా మాట్లాడారు కదా. సో కాల్షియం ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి పిల్లల్లో, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? చూడండి, ఇప్పుడు మనకు న్యూట్రిషనల్ ఇంటేక్ సరిగా లేకపోతే పిల్లలు కొందరు ఫస్సీ ఉంటారు, మిల్క్ తీసుకోరు, కర్డ్ తీసుకోరు, కొందరు ఇదేంటి అట్లా మనకు కాల్షియం బాడీలో సరిగా వెళ్ళకపోతే, అబ్జార్ప్షన్ కాకపోతే అప్పుడు వాళ్ళ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ వీక్ అవ్వచ్చు. కాల్షియం తక్కువైతే మనకు ఫిట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. సో కాల్షియం తగ్గడానికి ఇంకో కారణం ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్ బాడీలో తక్కువ ఉండవు. ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటాం, లోపలనే ఉంటాం, పిల్లలు స్కూల్లోనే క్లాస్ రూమ్స్లోనే ఉంటారు, బయటకు ఎండకు తిరగరు. ఇంటికి వచ్చినా కూడా ఇండోర్ గేమ్స్ లేకపోతే టీవీనో చూడడము, ఎక్కువ మాటికి బయట అవుట్డోర్ గేమ్స్ ఆడకపోయేసరికి సన్లైట్తో వచ్చే వైటమిన్ డి అనేది మనకు దొరకదు. సన్లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ వైటమిన్ డి. ఆ వైటమిన్ డి బాడీలో తక్కువ ఉంటే మన కాల్షియం లెవెల్స్ సరిగ్గా అబ్జార్బ్ కావు, ఫుడ్లో ఉన్న కాల్షియం అబ్జార్బ్ కాదు, బాడీలో మనకు బ్లడ్లో ఉన్న కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకు బోన్స్ వీక్ అయ్యి, బోన్స్ బెండింగ్ కావడము, బోన్ పెయిన్స్ ఉండడము, రిస్ట్ వైడనింగ్, కాళ్ళ దగ్గర నాక్ నీస్ అంటాము, బోలెక్స్ అంటాము, ఇటువంటి డిఫార్మిటీస్ చూస్తాం అన్నమాట పిల్లల్లో. సో వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్, కాల్షియం ఈ రెండు చాలా ఇంపార్టెంట్, డైటరీ సోర్సెస్ ప్లస్ సన్లైట్ సోర్సెస్ అన్నమాట. ఓకే, అంటే పేరెంట్స్ ఎప్పుడు గమనించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సార్ ఇవన్నీ? సో వాళ్ళకి ఏమి డౌట్ ఉన్నా కూడా, వాళ్ళకు కొంచెం బోన్స్ అనేటివి బెండింగ్గా ఉన్నాయి, లేకపోతే వంకరగా నడుస్తున్నారు, కొంచెం హిప్ దగ్గర వాళ్ళకు ఇదేంటి అబ్నార్మల్ వాకింగ్ గేట్ కనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. ఇంకా జనరల్గా ఇదేంటి సింపుల్ టెస్ట్తో, సింపుల్ బ్లడ్ టెస్ట్తో దీన్ని ఐడెంటిఫై చేసుకొని సింపుల్గా ఓరల్ మెడికేషన్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిన రికెట్స్ అయితే. కానీ కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకు, జీన్స్ వల్ల వచ్చేవి. వాటిల్లో ఏంటంటే మనకు ముందు పోయే కొద్దీ కూడా కొందరికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంటుంది, కాల్షియంతో, వైటమిన్ డితో, ఫాస్ఫరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ హార్మోనల్ ఇష్యూస్. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్ గురించే కొంచెం టెన్షన్గా ఉంది. మరి ఇంత చిన్న ఏజ్లో పిల్లల్లోనే స్టార్ట్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో టైప్ 1 డయాబెటీస్ ఇప్పుడు మీరు వినుంటారు, పిల్లల్లో మనకు ఇన్సులిన్ అనేది ఇస్తున్నాము, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో టైప్ 1 డయాబెటీస్ ఇస్ ఎ వెరీ కామన్ కండిషన్. ఎక్కువ బయట మాట్లాడుకోరు, పేరెంట్స్ చెప్పరు, వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఒక స్టిగ్మా లాగా, సోషల్గా వాళ్ళకు ఒక ఇష్యూ లాగా ఉండేసరికి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్క్లోజ్ చేయరు. సైలెంట్గా, సీక్రెట్గా ఇన్సులిన్ తీసుకుంటారు, షుగర్ చెకింగ్ చేసుకుంటారు. సో ఒక స్టిగ్మాని మనం తీసేసేయాలి టైప్ 1 డయాబెటీస్ గురించి. టైప్ 1 డయాబెటీస్ అనేది మీరు చేసిన తప్పు, లేకపోతే పేరెంట్స్ చేసిన తప్పు, వీటి వల్ల రావు. రాంగ్ ఫుడ్ పెట్టినందుకు, స్వీట్స్ ఎక్కువ తిన్నందుకు రావు. టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి అనేది అంటాం కదా, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోయేసరికి మన బాడీ అనేది రాంగ్గా మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ని బయటదనుకొని దాన్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది యాంటీబాడీస్ ద్వారా. యాంటీబాడీస్ వెళ్ళి ఆ ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ని డిస్ట్రాయ్ చేసి ఇన్సులిన్ని తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల వచ్చే సమస్య టైప్ 1 డయాబెటీస్. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఫుడ్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు జెనెటిక్స్ ఆర్ డ్యూ టు పేరెంట్స్ ఫాల్ట్ అనమాట. సో పేరెంట్స్ ఏంటంటే దే షుడ్ నో దట్ టైప్ 1 డయాబెటీస్ క్యాన్ బీ ట్రీటెడ్ వెల్. దీస్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. దే షుడ్ హ్యావ్ ఎ లైఫ్ విచ్ ఈస్ డిసిప్లిన్డ్, విచ్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ చైల్డ్, ఈటింగ్ నార్మల్ ఫుడ్ లైక్ అదర్స్, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకొని షుగర్స్ని మంచిగా కంట్రోల్ చేసుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. మంచిగా పెద్ద పెద్ద వాళ్ళు డయాబెటీస్తో దే ఆర్ థ్రైవింగ్, దే ఆర్ లివింగ్ గుడ్ లైఫ్స్. పాలిటీషియన్స్, క్రికెటర్స్, ఫిలిం స్టార్స్, అన్ని డాక్టర్స్, అన్ని ప్రొఫెషన్స్లో టైప్ 1 డయాబెటీస్ అడల్ట్స్ ఉన్నారు. ఎప్పుడైతే చిల్డ్రన్స్గా స్టార్ట్ అయ్యి పెద్దగా అయ్యి వాళ్ళు తీసుకుంటారు. సో అట్లా అనమాట. మనము యూకే ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ తెరిసా మే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్. ప్లస్ మనకు ఇప్పుడు సోనం కపూర్ ఫిలిం స్టార్ ఉంది, తను కూడా టైప్ 1 డయాబెటీస్. నిక్ జానస్ అని ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్, హీఈస్ ఆల్సో టైప్ 1 డయాబెటిక్ అనమాట. సో ఇలా చాలామంది ఉంటారు మన ఫిలిం స్టార్స్, క్రికెటర్స్, వాసిం అక్రమ్. సో చాలామంది జనరల్ పాపులేషన్లో మనకు టైప్ 1 డయాబెటిక్ ఉంటారు అండ్ దే లీడ్ నార్మల్ లైఫ్. వీ షుడ్ encourage parents and give them a hope that they can lead a normal life by taking correct insulin తీసుకుంటే మిగతావన్నీ బాగా జరుగుతాయి.
కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. కరెక్ట్గా మెయింటైన్ చేయాలి షుగర్. సో ప్రికాషన్ ఏముండొచ్చు, రాకుండా జాగ్రత్తగా హెల్తీగా ఉండాలి పిల్లలు అంటే మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైప్ 1 డయాబెటీస్ మాత్రం మనం చూసుకుంటే దానికి ప్రివెన్షన్ అయితే ఏం లేదు, కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం గుర్తుపడితే యూరిన్ ఎక్కువ పోవడం, ఓకే, రాత్రిపూట కూడా లేచి బాత్రూమ్కి వెళ్తున్నారు పిల్లలు, ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు కాదు, ఎక్కువ నీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు వింటర్ సీజన్ కూడా మనకు చల్లగా ఉన్నా కూడా నీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారు, బరువు తగ్గుతున్నారు. ఇంతకుముందు పిల్లోడు 25 కిలోస్ ఉన్నది ఇప్పుడు 20 కిలోస్ అయిపోయాడు, లాస్ట్ ఇంత బక్కగా అయిపోతున్నాడు. ఈ 3 మెయిన్ లక్షణాలు టైప్ 1 డయాబెటీస్కి. సో ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరగా వస్తే మన దగ్గర వాళ్ళకు ఐసీయూ అడ్మిషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ లెవెల్స్ని చాలా ఎక్కువ, ఈ యాసిడ్ లెవెల్స్ పెరిగి డీకేఏ అంటాము, కాంప్లికేషన్ అనమాట. ఆ డీకే అనేది మనకు కోమాలో కూడా వెళ్తారు పిల్లలు కొందరు. సో అట్లాంటిది మనకు ప్రివెంట్ చేయొచ్చు, ఆ సీరియస్ కాంప్లికేషన్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల. ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే కొద్దీ వాళ్ళంతా కూడా నార్మలే ఉంటుంది. జస్ట్ దట్ పేరెంట్స్కి వాళ్ళకు చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ మళ్ళీ ఇవ్వడము, లైఫ్ లాంగ్ డిసీజ్, బికాస్ దెర్ ఇస్ నో క్యూర్ సో ఫార్ ఫర్ టైప్ 1 డయాబెటీస్. ఇవి కొన్ని డైట్ కూడా చిన్న పిల్లల్లో వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది. కాబట్టి ఈ ఇష్యూస్తో కొంచెం ఫ్యామిలీలో వాళ్ళకు డిస్ట్రెస్ అయితే ఉంటుంది కొంచెము. ఇదేంటి అది ఓవర్కమ్ చేసి ఎప్పుడైతే పాజిటివ్గా వెళ్తారో దే విల్ సక్సీడ్ అనమాట. విత్ టైప్ 1 డయాబెటీస్ దే లివ్ వెల్. ఓకే. అండ్ ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే ప్యూబర్టీ లేట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, సో దానికి ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి? ఇప్పుడు ప్యూబర్టీ లేట్ కావడానికి ఫీమేల్ అమ్మాయిల్లో, మగపిల్లల్లో, మేల్స్లో వేరే కారణాలు ఉంటాయి. సో ఒకటేంటంటే మీరు అన్నట్టు థైరాయిడ్ సమస్య వల్ల కూడా లేట్ ప్యూబర్టీ రావచ్చు. కానీ కొందరిలో మనకు మేల్లో గొనాడ్స్ అనేది టెస్టిస్ అంటాం, అక్కడ హార్మోన్ టెస్టోస్టెరాన్ తయారవుతుంది. ఫీమేల్స్లో ఓవరీస్ అంటాం, ఓవరీస్లో ఈస్ట్రోజన్ తయారవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ తయారు కావడం దగ్గర మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎంజైమ్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్, ఇవి ఉన్నప్పుడు వాళ్ళకు ఈ హార్మోన్స్ రాకపోయేసరికి డీలేట్ ప్యూబర్టీ జరుగుతుంది. కొన్నిసార్లు పిట్యూటరీ గ్లాండ్ అని మెదడులో సెంటర్లో చిన్న గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్ దగ్గర, అక్కడ మెయిన్ హార్మోన్స్ ప్యూబర్టీ సంబంధించిన హార్మోన్స్ LH-FSH అని తయారవుతాయి. అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు పిట్యూటరీ గ్రంథి చిన్నగా ఉండి సరిగ్గా హార్మోన్స్ తయారు చేస్తలేదు, లేకపోతే అక్కడ నర్వ్ కనెక్షన్స్ సరిగ్గా లేవన్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం వల్ల కూడా మనకు ఈ మొగ హార్మోన్ టెస్టోస్టెరాన్, ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ కాదనమాట. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం ఏదైతే బాడీలో తక్కువ ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాం, టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా మనం రీప్లేస్ చేసుకొని వాళ్ళకి నార్మల్ ప్యూబర్టీ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ. చిన్న పిల్లలు మరి 8 years, 6 years, 5 years అని వింటున్నాం, అది ఎంతవరకు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ఎర్లీ ప్యూబర్టీ కూడా చాలా కామన్ అయింది. నా దగ్గర అయితే ఒకసారి ఖమ్మంకి వెళ్ళి ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకు 4 yearsకే ప్యూబర్టీ స్టార్ట్ అయ్యి చేంజెస్ వచ్చి పీరియడ్స్ కూడా వచ్చినాయి. సో ఒక 3-4 cycles అయినాక వాళ్ళు మళ్ళీ మన దగ్గర వచ్చారు. సో అలా చిన్నపిల్లల్లో బిలో 8 years, 8 ఏళ్ల లోపు ఒకవేళ బ్రెస్ట్ డెవలప్మెంట్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అనేవి వస్తే అమ్మాయిల్లో దాన్ని మనం ఎర్లీ అంటాం. 8 years. బాయ్స్లో వచ్చేసి 9 years లోపు వాళ్ళకి మళ్ళీ ఒకవేళ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తయారైతుంటే, ఫిజికల్ చేంజెస్ వస్తుంటే, మనకు హెయిర్ గ్రోత్ ఏమైనా కనిపిస్తే, గొనాడ్స్ ప్రైవేట్ పార్ట్స్లో మనకు సైజ్ పెరగడం జరుగుతుంటే దాన్ని ఎర్లీ అంటాం. సో అమ్మాయిల్లో 8 yearsకి ముందు స్టార్ట్ అయితే చేంజెస్, అబ్బాయిలో 9 yearsకి ముందు చేంజెస్ స్టార్ట్ అయితే ఎర్లీ అంటాం. ఇవి ఎందుకు వస్తున్నాయంటే కొన్నిసార్లు మనకు ఎన్వైర్న్మెంట్లో కొన్ని ప్లాస్టిక్స్, కొన్ని ఎన్వైర్న్మెంటల్ డిస్ట్రప్టర్ మెటీరియల్ ప్రోడక్ట్స్ అంటాము. సో అవి కొన్నిసార్లు ఇవి కాజ్ చేస్తున్నాయి. పెస్టిసైడ్స్ గురించి మీరు వినే ఉంటారు. సో ఇవన్నీ కూడా కొంచెం బాడీలో చేంజెస్ తీసుకొస్తున్నాయి. రెండోది ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉండేసరికి, ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తొందరగా తయారు కావడము, ఇంకా ఎర్లీ ప్యూబర్టీ రావడం జరుగుతుంది. సో బరువు ఎక్కువ ఉన్న పిల్లలకి మనకు ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం. ఇంకా పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్న పిల్లలు, సపోజ్ 2 kilos, 1.5 kilos, 1 kiloతో పుట్టినారు, వాళ్ళలో కూడా ఈ ఎర్లీ ప్యూబర్టీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ 3 కండిషన్స్లో మనకు ఎక్కువ ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి కూడా మనకు ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అబ్బాయిల్లో కూడా ట్రీట్మెంట్స్, మనకు ప్యూబర్టీ అనేది టెంపరీగా 5-7 yearsకి వస్తే అది పోస్ట్పోన్ చేసి 10 yearsకి 11 yearsకి వచ్చేటట్టు, లేకపోతే అమ్మాయిల్లో కూడా మనకు ఒకవేళ ఫిజికల్ చేంజెస్ 8 years లోపు స్టార్ట్ అయితే 6 years సపోజ్ స్టార్ట్ అయిందనుకోండి, 10-11 ఏళ్ళ దాకా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి బ్లాక్ చేసి హార్మోన్స్ని, అప్పుడు మళ్ళీ స్టాప్ చేసేసరికి మళ్ళీ ముందు పోయే కొద్దీ మనకు నార్మల్గా ప్యూబర్టీ జరుగుతుంది. ప్యూబర్టీ తొందరగా వస్తే ఏమవుతుంది, ఒకటేమో పీరియడ్స్ తొందరగా వస్తే గర్ల్స్కి హ్యాండిల్ చేయడం కష్టము,
రెండోది దే ఆర్ నాట్ మెంటలీ మెచ్యూర్ టు హ్యాండిల్ దోస్ చేంజెస్ హార్మోన్స్ వచ్చినప్పుడు. మూడోది హైట్ పైన కూడా వాళ్ళకు తొందరగా హైట్ పెరుగుతారు కానీ తొందరగా హైట్ అనేది ఆగిపోతుంది. సో షార్ట్ మిగిలిపోతారు అనమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అర్లీ ప్యూబర్టీ రావడం వల్ల. సో ముందుగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మళ్ళీ దీనికి కూడా? సో మనం ఏంటంటే స్పెసిఫిక్గా ఒబేసిటీ అనేది అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తినాలి, హై ఫ్యాట్ డైట్, హై కార్బోహైడ్రేట్ డైట్ అవాయిడ్ చేయాలి. దాని తర్వాత మనము ఎప్పుడైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటామో మంచిగా కడుక్కోవాలి. ఇంకా మంచి ప్లేసెస్లో తీసుకోవాలి. ఇంకా మనం కొన్నిసార్లు పర్ఫ్యూమ్స్లో మనకు లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ అని ఉంటాయి షాంపూస్లో, పర్ఫ్యూమ్స్లో, అట్లాంటివి కూడా మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కొన్ని హార్మోన్ డిస్ట్రప్టర్స్ అంటాము. హార్మోన్స్ని బాడీలో డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అండ్ డాక్టర్, రెగ్యులర్గా ఒక వర్డ్ వింటాము, చికెన్ లెగ్ పీసెస్ తినడం వల్ల కూడా అంటే దానికి ఇచ్చే హార్మోన్ కూడా ఆడపిల్లలు తొందరగా ప్యూబర్టీ అవ్వడానికి కారణం అవుతుందని ఎంతవరకు నిజం? రైట్. సో మీరు అన్నట్టు కొన్ని డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. పాలు, కరెక్ట్, ఇవన్నీ. సో చికెన్ తినడం వల్ల, ఎగ్స్ తినడం వల్ల ఒక హైపోథెసిస్ ఉండొచ్చు దీనివల్ల అని, కానీ దానికి ప్రూవెన్ ఏం లేదు. సో చిల్డ్రన్కి మనం చికెన్ ఇవ్వకపోవడము, ఎగ్స్ ఇవ్వకపోవడము, లేకపోతే పాలు ఇవ్వకపోవడం అనేది చేయొద్దు. మంచి చోట తీసుకోవాలి మనము. వాళ్ళకు అవన్నీ కూడా డయట్లో మనం ఇంక్లూడ్ చేయాలి, కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే గ్రోత్కి చాలా ముఖ్యం. కానీ మనం డిస్కస్ చేసినట్టు ప్లాస్టిక్స్, కొన్ని సోప్స్లో, కొంచెం షాంపూస్లో పెస్టిసైడ్స్ కంటైనింగ్ ఫుడ్, ఇవన్నీ కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, అంటే కొంచెం న్యాచురల్గా వెళ్తే బెటర్ అంటున్నారా? కరెక్ట్. సో కొన్ని ఫుడ్స్ తింటారు, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ, సో ఇవి కూడా దీనికి కూడా ఇంటర్లింక్ ఏమన్నా ఉందా? రైట్. సో మనం ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్స్ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ప్లస్ మనము ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ ఏంటంటే బరువు ఈజీగా పెంచుతాయి, ఒబేసిటీ వస్తాయి. దాంతో కూడా మనకు ఎర్లీ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేసి మనము మంచిగా, ఇప్పుడు అంతా ఆర్గానిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్గానిక్ ఫుడ్. సో అట్లాంటి హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అట్లాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. ప్లాస్టిక్స్ అనేటివి మనము ఎక్కువ వాడకపోవడము, న్యాచురల్గా మనం సపోజ్ ఎక్కడ తీసుకున్న జూట్ బ్యాగ్స్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా వాడడం బెటర్ అనమాట. సో థైరాయిడ్ అనగానే ఎంతసేపు మనం మహిళల గురించి మాట్లాడతాం, బట్ మెన్లో కూడా థైరాయిడ్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో డెవలప్ అవుతున్నాయి. దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా గుర్తుపట్టాలి ముందే? సో ఇప్పుడు బాయ్స్ అనుకోండి, మనకు టీనేజ్ బాయ్స్ కానీ, గ్రోయింగ్ బాయ్స్ కానీ, లేకపోతే అడల్ట్ మెన్ అనుకున్నా, మనకు థైరాయిడ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మళ్ళీ చిన్నపిల్లల్లో అయితే గ్రోత్ సమస్యలు, ప్యూబర్టీ లేట్ రావడము, హెయిర్ లాస్ ఉండడము, ఇంకా వెయిట్ ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. అడల్ట్స్ మేల్స్లో కూడా ఇంతే, వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ ఉండడము, బరువు ఎక్కువ పెరగడము, లేకపోతే డల్గా ఉండడము. సో ఇలాంటి కామన్ సమస్యలు అనమాట. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనం ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్తో మనం ఐడెంటిఫై చేసుకొని, ఆ చిన్న టాబ్లెట్ ఉంటుంది, డైలీ మార్నింగ్ ఫాస్టింగ్లో తీసుకునే ఉంటాయి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక 1 hour గ్యాప్ ఇస్తే మంచిగా పనిచేస్తుంది అనమాట. సో టైంకి తీసుకోవడము, టైంకి టాబ్లెట్ వేసుకోవడము, అండ్ మళ్ళీ టెస్ట్ టైంకి చేసుకొని లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని నార్మల్లో ఉంచుకోవడం ముఖ్యం అనమాట. సో ఇలా తీసుకుంటే బాయ్స్లో, మెన్లో మనకు ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. మనకు అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో ఒక చిన్న జనరల్ డౌట్ ఉంది, టీనేజ్ అబ్బాయిలు వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళు ఫిజికల్ చేంజెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అందరికీ గడ్డం ఉంది, నాకు తొందరగా రావట్లేదు, అందరికీ మీసం వచ్చింది, నాకు రాలేదని జనరల్ డౌట్ షేర్ చేస్తూ ఉంటారు. దానికి థైరాయిడ్కి ఏమైనా లింక్ ఉందా? థైరాయిడ్ వల్ల మనకు హైపోథైరాయిడిజంలో లేట్ ప్యూబర్టీ రావచ్చు. కానీ కొందరు పిల్లలకి ఏంటంటే లేట్ ప్యూబర్టీ, ఇప్పుడు సపోజ్ 17, 16, 18 years పిల్లలు వస్తారు మన దగ్గర, హెయిర్ గ్రోత్ లేదు, బియర్డ్ లేదు, గొంతు మారలేదు, ఇంకా కొంచెం స్వీట్గానే ఉంటుంది కొందరు. కరెక్ట్. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐదర్ మనకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ టెస్టిస్లో కానీ, లేకపోతే పిట్యూటరీ గ్రంథి మన బ్రెయిన్ దగ్గర ఇష్యూస్ అనేవి ఉండడం వల్ల వస్తాయి. చాలాసార్లు ఇవి జెనెటిక్ రీజన్స్ వల్ల ఉంటాయి అన్నమాట, జీన్స్ రిలేటెడ్, జెనెటిక్ అంటే జీన్స్ రిలేటెడ్. సో దానివల్ల వాళ్ళకు డీలేట్ ప్యూబర్టీ అనేది ఉంటుంది అనమాట. కానీ ఈ డీలేట్ ప్యూబర్టీని మనము మందులతో మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫిజికల్ చేంజెస్ వాళ్ళ పియర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా ఉందో అలానే మనం కరెక్ట్గా మనం వచ్చేటట్టు చూసుకోవచ్చు. కొందరు పిల్లలకు
పుట్టుకతో అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటాయి. టెస్టిస్ అనేది పైన ఉండడము, అబ్డామిన్లోనే ఉండిపోవడము, కొందరికి సరిగా ఫామే కాదు, బ్లడ్ సప్లై సరిగా లేకపోయేసరికి టెస్టిస్ డ్యామేజ్ కావడం జరుగుతుంది. టార్షన్ అంటాము, టెస్టిస్ తిరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా ఏంటంటే మనం టెస్టోస్టెరాన్ బాడీలో హార్మోన్స్ సరిగా లేకపోతే డీలేడ్ ప్యూబర్టీ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా 13 years 14 yearsకి మనం ట్రీట్మెంట్ ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అందరి పిల్లల్లాగానే మార్పులు వస్తాయన్నమాట. ప్యూబర్టీ అనేది నార్మల్గా జరుగుతుంది. సో మగవాళ్ళల్లో ఎంగేజ్ వస్తున్నప్పుడు ఈ మధ్య కొందరిలో ఒక ప్రాబ్లం చూస్తున్నాం, అదే వాళ్ళ చెస్ట్ ఇంక్రీజ్ అవ్వడం. దాన్ని చాలా బాడీ షేమింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే కనీసం వాళ్ళు షర్ట్ తీసే సిచ్యువేషన్ ఉండదు, బయట ఫ్రెండ్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో గైనకోమాస్టియే కదా దాని పేరు. దీన్ని గైనకోమాస్టీ అంటాం. టీనేజ్ బాయ్స్ చాలామంది ఈ బ్రెస్ట్ స్వెల్లింగ్ లాగా లేకపోతే చెస్ట్ స్వెల్లింగ్ లాగా కానీ నోటీస్ చేసి ఎంబారెస్ ఫీల్ అవుతూ ఉంటారు, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని టీజ్ చేయడం జరుగుతుంది. సో గైనకోమాస్టియా అనేది కామన్గానే చూస్తాం, అది కూడా ఒక హార్మోన్ ప్రాబ్లమే. సో గైనకోమాస్టియా అనేది జనరల్గా ప్యూబర్టీలో వస్తుంది. ఆ ప్యూబర్టీ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ రావడం వల్ల మనకు ఈ చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని మనం ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటాం. సో ఈ 90% కేసెస్లో మనకు మేజర్ హార్మోన్ ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ప్యూబర్టీ హార్మోన్స్ రావడం వల్ల కొన్నిసార్లు ఈ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయ్యి అలా వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం వల్ల మనకు ఈ చెస్ట్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది, కొంచెం పెయిన్ ఉంటుంది మనకు పిల్లల్లో. నార్మల్ కోర్స్ ఏంటంటే 1 to 2 years ఉండి మెల్లగా అదే తగ్గిపోతుంది సొంతంగా. డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకుంటే ఎలాగా? సో దీనికి మనము ప్యూబర్టల్ గైనకోమాస్టియా అనే ముందు మనం వేరే హార్మోన్ బ్లడ్ టెస్ట్ అనేవి చేస్తాము, ఇతర కారణాల వల్ల కాదని చెప్పేసి. సపోజ్ మనం ప్రొలాక్టిన్ అనుకోండి, మీరు వినుంటారు ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి, హెచ్సిజీ హార్మోన్ అంటాము, సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటాము. సో ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉన్నాయా, థైరాయిడ్ హార్మోన్ ఇవన్నీ బ్యాలెన్స్లో ఉన్నాయో చూసుకోవడానికి మనం ఫస్ట్ వర్కప్ అయితే చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే దాన్ని ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటాం అనమాట. కానీ ఒకవేళ గిట్లా మనకు ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, గిట్లా ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, థైరాయిడ్లో టీఎస్హెచ్ హార్మోన్ కానీ, దాన్ని మనం ట్రీట్ చేసేది ఉంటుంది. అప్పుడే మనకి గైనకోమాస్టియా అనేది తగ్గుతుంది అనమాట. సో గైనకోమాస్టియా రావడానికి హార్మోన్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి, దానికి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసి డాక్టర్ని కలిస్తే సరిపోతుంది. సో గైనకోమాస్టియా డౌట్ ఉన్నప్పుడు, మనకు బ్రెస్ట్ స్వెల్లింగ్ కానీ పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ని కలిస్తే మనం వర్కప్ చేసి దాన్ని అన్ని రూల్ అవుట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం ప్యూబర్టల్ గైనకోమాస్టియా అనేసి పేరెంట్స్ని చైల్డ్ని రియాష్యూర్ చేయొచ్చు. దానికి కొంచెం వెయిట్ చేస్తే వాళ్ళకు ఒక 2-3 yearsలో జనరల్గా తగ్గుతుంది, కొందరిలో అట్లనే మిగిలిపోతుంది. అలాంటప్పుడు సర్జరీస్ అవసరం పడతాయి. సో ఇప్పుడు మనం ప్లాస్టిక్ సర్జన్స్ చేసే సర్జరీ గైనకోమాస్టియాకి కొందరిలోనే అవసరం పడుతుంది, మెజారిటీ వాళ్ళలో జస్ట్ వెయిట్ అండ్ వాచ్లోనే తగ్గిపోతుంది ప్యూబర్టల్ గైనకోమాస్టియా. దానికి కూడా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్. కరెక్ట్, ఎందుకంటే మనకు హార్మోన్ టెస్ట్ అనేవి చేసి దానికి ఏమన్నా హార్మోన్ లోపం వల్ల వచ్చిందా, హార్మోన్ ఎక్సెస్ వల్ల వచ్చిందా అని చెప్పేసి చూసేది ఉంటుంది. అండ్ చాలామంది అబ్బాయిలు టెస్టోస్టెరాన్కి సంబంధించి టాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ బయట నుండి తీసుకుంటున్నారు. అది ఎంత సేఫ్, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో మనకు టెస్టోస్టెరాన్ అనేది నార్మల్గా ఉండే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో హార్మోన్ లెవెల్స్ ఎక్కువ కావడం, బాడీలో అగ్రెషన్ ఎక్కువ కావడము, వాళ్ళకి ఏంటంటే జిమ్ వెళ్ళే వాళ్ళు కొందరు, లేకపోతే బయట ఇదేంటి పియర్ ప్రెషర్లో కొన్నిసార్లు ఇవన్నీ తెలియకుండా స్టిరాయిడ్స్ ఇంకా టెస్టోస్టెరాన్ ఇవన్నీ తీసుకుంటుంటారు, కానీ అవన్నీ బాడీకి మంచివి కాదు. అవన్నీ మనకు బాడీలో తక్కువ తయారైనప్పుడే మనం రీప్లేస్ చేసి నార్మల్లో ఉంచేటట్టు చూస్తాం. కానీ నార్మల్ చిల్డ్రన్కి, నార్మల్ ఇదేంటి టీనేజ్ పీరియడ్లో మనం అడాలసెంట్స్కి ఇవ్వకూడదు అనమాట. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోన్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, హైట్ తక్కువ పెరుగుతారు, ప్లస్ దానివల్ల హార్మోన్స్ ఎక్కువ వచ్చేసరికి వాళ్ళకు అగ్రెషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో అడ్వైసబుల్ కాదండి స్టిరాయిడ్స్ కానీ టెస్టోస్టెరాన్ కానీ డైరెక్ట్గా మనం తీసుకొని వాడడము. మనకు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, బాడీలో తక్కువ తయారవుతున్నప్పుడే మనం ఇటువంటివి వాడేది ఉంటుంది హార్మోన్స్. సో ఈ మధ్య ఎక్కువ మనం ఇన్ఫర్టిలిటీలో చూస్తే ప్రతిదానికి మళ్ళీ లింక్ పీసీఓడి, పీసీఓఎస్ వస్తుంది. అండ్ చాలా చిన్న ఏజ్ వాళ్ళలో కూడా ఈ మధ్య కనబడుతోందని విన్నాం. అది ఎంతవరకు నిజం, ఎందుకు వస్తుంది? సో పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. మనకు పిల్లల్లో రైట్ ఫ్రమ్ 10 years 15 years పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఒబీస్ ఉంటున్నారు. యు సీ చిల్డ్రన్ ఫ్రమ్ 5th class నుంచి 10th class తీసుకుంటే, ఇంటర్మీడియట్ తీసుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు కంటే ఇప్పుడు ఒబేసిటీ రేట్స్ చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే మెయిన్గా ఈజీ అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్,
సెడెంటరీ లైఫ్ స్టైల్, పిల్లలు బయటికి వెళ్ళి ఆడకపోవడము, ట్యూషన్స్, ఇంటికి రాగానే ఒక 2 hours ట్యూషన్సే ఉంటాయి వాళ్ళకి 10th క్లాస్లో. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేది తెచ్చుకుంటున్నారు. సో పీసీఓడి కూడా అట్లాంటిది ఒకటి లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఒబేసిటీ ఉన్నందుకు హార్మోన్స్ బాడీలో ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల, ఓవరీస్లో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ దగ్గర ప్రాబ్లం కావడం వల్ల ఈ పీసీఓడి అనేది వస్తుంది. సో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాము, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటాము. కానీ ఈ గ్రోయింగ్ ఏజ్లో మనం రిస్క్ ఆఫ్ పీసీఓఎస్ అంటాము. డైరెక్ట్గా మనం పీసీఓఎస్ అనేది వాళ్ళకు ఇదేంటి లేబుల్ అనేది చేయమన్నమాట. రిస్క్ ఆఫ్ పీసీఓఎస్ అంటాం. మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే, అమ్మాయిల్లో ఒకవేళ ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి ఇట్లా, దానికి మళ్ళీ టాబ్లెట్స్ ఉంటాయి, పిల్స్ ఉంటాయి కంట్రోల్ చేయడానికి, రెగ్యులరైజ్ కావడానికి. బరువు ఎక్కువ ఉన్న పిల్లల్లో ఒకవేళ ఇట్లా ప్రీ డయాబెటీస్ ఉంటే ఇట్లా, అప్పుడు వాళ్ళల్లో మనకు మెడిసిన్స్ ఉంటాయి ఆ ప్రీ డయాబెటీస్ స్టేట్ నుంచి నార్మల్ తీసుకురావడానికి, బరువు తగ్గించడానికి. అది కాకుండా మనకు యాక్ని కొందరిలో వస్తుంది, పింపుల్స్ వస్తుంటాయి అమ్మాయిల్లో, హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాటికి కూడా మనకు టాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ అయితే ఇవన్నీ సమస్యలకు మనకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటాయి, కానీ వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ అనేది, హెల్తీ బ్యాలెన్స్ డైట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డైటీషియన్ రోల్ దీంట్లో, పేరెంట్స్ మనకు సోషల్ సర్కమ్స్టాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఇంట్లో కానీ అందరు అదే ఫాలో అయ్యేది ఉంటుంది. డైటరీ చేంజెస్ తీసుకోండి, స్లీప్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటే మనకు పీసీఓడిని మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక బేసిక్ క్వశ్చన్ అండి, అమ్మాయిల్లో టీనేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో అప్పర్ లిప్లో హెయిర్ రావడం, బాడీ హెయిర్ ఎక్కువగా ఉండడం, ఇది ఎంత కామన్? అమ్మాయిల్లో మనకు హెయిర్ గ్రోత్ అనేది ఒకవేళ కోర్స్ హెయిర్ వస్తుంటే, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటే గిట్లా, ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్. బియర్డ్లో కానీ లేకపోతే ఫేస్లో కానీ ఇట్లాంటివి ఏంటంటే అడ్రినల్ గ్లాండ్లో ఏమన్నా హార్మోన్స్ ఎక్కువ తయారవుతున్నాయా అని కొన్నిసార్లు మనకు ఇదేంటి అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ వల్ల కూడా వస్తాయి అనమాట. హర్సుటిజం అంటాం. కొన్నిసార్లు ఈ పీసీఓడి వల్ల వస్తుంది అనమాట. సో ఈ మేల్ హార్మోన్స్ మనం ఏవైతే అంటామో, టెస్టోస్టెరాన్, అడ్రినల్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ డిహెచ్ఏఎస్, ఆండ్రోస్టిన్, డయోన్, ఇట్లాంటివి ఏంటంటే ఎక్కువ కావడం వల్ల ఈ మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. దాన్ని హర్సుటిజం అంటాము. ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాలి, అన్ని బ్యాలెన్స్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఇడియోపతిక్ అంటాం, ఏం కారణం ఐడెంటిఫై కాదు, బ్లడ్ టెస్ట్ చేసినా స్కానింగ్స్ చేసినా ఏమి, వాటికి ఏంటంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు మీకు చెప్పినట్లు. సో మనం ఇట్లాంటివి నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా దానికి అప్రోచ్ అయితే కరెక్ట్గా మనం దానికి ఇన్వెస్టిగేట్ చేసి ఫాలోఅప్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు డిస్కస్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. Sure, Andy. Thank you so much for inviting me to your podcast.